పరిశుద్ధత అంటే ఒక ఆయన అన్న మాట, ఎవ్వరూ లేనప్పుడు, ఎవ్వరూ నిన్ను చూడనప్పుడు నువ్వేదో అదే పరిశుద్ధత అన్నాడు. ఎవ్వరూ లేనప్పుడు, నిన్నెవ్వరూ చూడనప్పుడు నువ్వేదో అదే పరిశుద్ధత అని అన్నాడు. ఇప్పుడు మీరందరూ మీటింగ్లో కూర్చున్నారు. ఇది ఆదివారపు ఆరాధన సమయం కాబట్టి మనందరం పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామా అంటే ఉంటాం. చాలా మర్యాదగా ఉంటాం. నెత్తి మీద కొంగేసుకుంటారు ఆడోళ్ళు అయితే. మగోళ్ళు అయితే ఒబ్బడిగా కూర్చుంటారు, జాగ్రత్తగా మాటలు వింటారో లేదో తెలియదు కానీ కనీసం ముఖం అయినా పెడతారు అట్లాగా. అయితే ఇది పరిశుద్ధత అని అనగలమా? అంటే ఇలా కూర్చోవటం తప్పని నా ఉద్దేశం కాదు. నెత్తి మీద కొంగేసుకోవటం తప్పని కాదు. ఒబ్బడిగా కూర్చోవటం తప్పని కాదు. కానీ నా ప్రశ్న ఏంటంటే, మనము పరిశుద్ధంగా జీవిస్తున్నామని దేవుడు ఎప్పుడు అనగలుగుతాడు? ఎవ్వరూ లేనప్పుడు మనం చూసేదేంటి? ఎవరూ లేనప్పుడు మనం చేసేదేంటి? ఎవరు మనల్ని గమనించట్లేదు అనుకున్నప్పుడు మనం ప్రవర్తించేటువంటి విధానం ఎలా ఉంటుంది? చర్చిలో చాలా మర్యాదగా ఉంటాం, మందిరంలో చాలా మర్యాదగా ఉంటాం. అయితే బయటికి వెళ్ళినప్పుడు అంటే మర్యాదగా ఇలా కూర్చోమని కాదు, అక్కడ ఉండాల్సిన పద్ధతులు అయినా ఉంటామా మనం? ఎందుకు ఉండం? ఎందుకని అలా ఉండం? క్రైస్తవులకి 3 విషయాలను బట్టి పరిశుద్ధతని అనుకుంటారు వాళ్ళు. ఆ 3 కూడా తప్పే. ఆ 3 ఏంటి? ఆ 3 ఏంటంటే, ఒకటి ప్రదేశాన్ని బట్టి, ప్లేస్. రెండోది ఏంటంటే పీపుల్, మనుషులను బట్టి. మూడోది ఏంటంటే పీరియడ్స్, సమయాన్ని బట్టి. ఈ 3 కూడా మనం పవిత్రమైనవి అనుకుంటాం, లేకపోతే ఆ 3 మనకి పవిత్రతనిస్తాయి అనుకుంటాం. చర్చిలో ఉంటే పవిత్రం, బయట ఉంటే కాదు. హోలీ ల్యాండ్ జెరూసలేం వెళ్తే పవిత్రం, మన ఇంటి దగ్గర పవిత్రం లేదు, ఇది అనుకుంటాం. ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి. మతాలన్నిటికి కూడా పవిత్ర స్థలాలు ఉన్నాయి. బైబిల్ ప్రకారం క్రైస్తవ్యానికి పవిత్ర స్థలాలు లేవు. పవిత్ర స్థలం అంటూ ఉంటే ఒకటే, అదేంటి తెలుసా? మన హృదయం. దేవుడు మన హృదయంలో వసిస్తాడు. భూమి మీద ఇంకెక్కడ ఉండలేడు దేవుడు, ఉండేది మన హృదయంలోనే. దేవుడు మీ హృదయంలో ఉండగలుగుతున్నాడా? ఇది ప్లేస్ గురించి. అయితే పీపుల్, చాలా మతాలకి కొంతమంది మనుషుల్ని భక్తులు అని అంటారు, ప్రత్యేకమైన వాళ్ళు అంటారు. కానీ క్రైస్తవ్యం అలా చూడదు. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధులు అని సంబోధిస్తుంది. దాంట్లో ఎటువంటి తారతమ్యం లేదు. పరిశుద్ధులు అనబడేటువంటి ప్రతి వాడు కూడా దేవునితో మాట్లాడగలుగుతాడు నేరుగా. వాళ్ళకి మధ్యవర్తులు అవసరం లేదు. కాబట్టి ప్రత్యేకమైనటువంటి ప్రజలు అనేవాళ్ళు లేరు. ఇది రెండోది. మూడోది, ప్రతి మతానికి కొన్ని దినాలు పుణ్య దినాలు, కొన్ని దినాలు పవిత్ర దినాలు. మనకు అలా కాదు. 7 రోజులు కూడా మనకి పవిత్రమైనవే. కాకపోతే దేవుడు మనకిచ్చినటువంటి పద్ధతిని బట్టి వారానికి ఒక రోజు, మనం ఆదివారం అనుకున్నాం, వారానికి ఒక రోజు మన యొక్క దినచర్యల నుంచి పక్కకు వచ్చి దేవునితో ఎక్కువ గడపడానికి ఇష్టపడుతున్నాం. అంతే, దానికి మించి ఇంకా ఏమీ లేదు. కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం ఈ 3టిని కూడా వేరుగా చూస్తామంటానికి ఇదే నిదర్శనం. ఏంటనంటే, కొంతమంది ఇలాంటి మాటలు అంటారు, ఇది చర్చ్ అయిపోయిందిరా, లేకపోతే నీ అంతు చూసేవాడిని. అంటే చర్చి బయటికి వెళ్తే చూస్తాడంటే అన్నమాటే కదా. రెండోది, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను నోరు మూసుకున్నా, లేకపోతే వేరుగా ఉండేది. ఈరోజు ఆదివారం అయిపోయిందిరా, లేకపోతే వేరుగా ఉండేది. ఏంటి మాటలు? దాంతో ఏమర్థమవుతుంది? నువ్వు నటిస్తున్నావు అని అర్థమవుతుంది. ఏది నువ్వో అది చూపించుకోవట్లేదు అని అర్థం. సార్, ఎందుకు సార్ ఇన్ని విషయాలు ఇంతసేపు చెప్తున్నారు అని అంటే, పరిశుద్ధంగా జీవించేటువంటి వ్యక్తుల్ని దేవుడు బాగా వాడుకుంటాడు. అందుకనే పరిశుద్ధం కలిగినటువంటి వ్యక్తుల్ని దేవుడు మనకు బైబిల్లో చూపించాడు. కొంతమంది వ్యక్తుల యొక్క ప్రైవేట్ లైఫ్, అంటే ఎవ్వరూ లేనప్పుడు వాళ్ళు ఏ విధంగా వ్యవహరించారో మనకి బైబిల్లోంచి చూపించారు. వాళ్ళల్లో కొంతమంది ఎవ్వరూ లేనప్పుడు పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది ఎవ్వరూ లేనప్పుడు పవిత్రంగా జీవించి రుజువు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఉదాహరణకి దావీదు ఎవ్వరూ లేరనుకొని బెత్షెబాతో పాపం చేశాడు,
పాపం మొత్తం బట్టబయలైపోయింది. యోసేపు తన వారు అంటూ ఎవరూ లేరు, అన్నదమ్ములు తనని అమ్మేశారు, అమ్మ నాన్న కలుసుకోవడానికి లేదు, పరాయి దేశానికి వచ్చాడు. ఆ దేశంలో నా అనేవారు ఎవరు లేరు, ఆయనకి ఒక బానిసగా అమ్మేశారు. ఆ దేశంలో నీతి న్యాయం అనేది లేదు, నైతికత అనేది కృంగిపోయినటువంటి పరిస్థితి. నేరుగా యజమాని యొక్క భార్య తనతో పడుకోమని అడుగుతున్నది. ఒకవేళ కనుక ఒప్పుకున్నట్లయితే తన జీవితం బాగా స్థిరపడిపోయి ఉండేది. అయితే ఆయన ఒప్పుకోలేదు. ఆమె వచ్చి అడుగుతుంది, ఎవరు లేరు, నువ్వు నేనే ఉన్నాం అని అంటే ఆ యోసేపు ఏమంటాడు తెలుసా? పొరపాటు, నువ్వు నేనే కాదు, దేవుడు కూడా ఉన్నాడు మనతో అనేటువంటి మాట అనగలిగాడు. పవిత్రత అంటే అది. ఎవ్వరూ లేనప్పుడు నువ్వు దేవుడి నీ పక్కన ఉన్నాడు అని గమనించగలిగినట్లయితే అది పవిత్రత. నా అనేవాళ్ళు లేనప్పుడు నా ఇష్టం వచ్చినట్లు వ్యవహారం చేయొచ్చు అని అనుకోవటం కాదు పవిత్రత. మీలో చాలామంది ఇంట్లో ఒక విధంగా ఉంటారు, ఆఫీస్లో ఒక విధంగా ఉంటారు, ఇంట్లో ఒక విధంగా ఉంటారు, ఫ్రెండ్స్ మధ్యన ఇంకొక విధంగా ఉంటారు. ఎందుకని అట్లాగా? అది పవిత్రత కాదు కదా. ఇంటెగ్రిటీ అంటారు, యథార్థత. హృదయంలో ఏంటో బయట కూడా అదే చూపించాలని. ఈరోజు మనం ఒక వ్యక్తి గురించి చూద్దాం అన్నాను కదా, ఒక ప్రైవేట్ లైఫ్. అపోస్తలుడైనటువంటి పౌలు తన జీవితంలో ఒక చిన్న సంఘటన ద్వారా అపోస్తలుడైన పౌలు యొక్క ప్రైవేట్ లైఫ్, తాను ఎవరూ లేనప్పుడు ఏకాంతముగా ఉన్నప్పుడు తన యొక్క వ్యవహారాలు ఎలా ఉండేవి, తాను ఏ విధంగా జీవించగలిగాడు అనేదాన్ని మనం చూద్దాం. దట్స్ నెంబర్ 1. రెండోది, పౌలు భక్తుడిని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు. ప్రపంచంలో యేసు ప్రభు తర్వాత గొప్ప పరిచర్య చేసినటువంటి వ్యక్తుల్లో బహుశా పౌలు అని చెప్పుకోవాలేమో. క్రైస్తవ్యంలో ఛాంపియన్ లాంటి వాడు పౌలు అని చెప్పుకోవాలి. అంత గొప్ప జీవితం ఎలా జీవించగలిగాడు? మనం కూడా జీవించడానికి సాధ్యమేనా? ఎప్పుడు సాధ్యమవుతుంది? అది పౌలు జీవితాన్ని నుంచి మనం నేర్చుకుందాం. పౌలు గురించి చిన్న పరిచయం మీకు ఇస్తాను, ఆ తర్వాత వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. పౌలు యేసు ప్రభు కంటే 8 లేకపోతే 9 సంవత్సరాలు చిన్నోడు. యేసు ప్రభు వారు క్రీస్తు పూర్వం 4లో పుడితే పౌలు భక్తుడు క్రీస్తు శకం 5లో పుట్టాడు. బహుశా 8-9 సంవత్సరాల తేడా అయి ఉంటుంది. పౌలు టర్కీ దేశంలో పుట్టాడు. ఇప్పుడున్నటువంటి ప్రపంచ పటంలో టార్సస్ అనేటువంటి ఒక ఊర్లో ఆయన పుట్టాడు. తన బాల్యము టార్సస్లోనే జరిగింది. విద్యాభ్యాసం కోసం ఆయన యెరూషలేంకి వెళ్ళాడు. యెరూషలేంలో చాలామంది బోధించేటువంటి వాళ్ళు ఉంటారు, యూదా బోధకులు. ఆ యూదా బోధకుల్లో అతి గొప్ప బోధకుడు రబ్బాయి. ఆ రబ్బాయి అయినటువంటి గెమాలియల్ దగ్గరికి వెళ్ళి ఆయన పాఠాలు నేర్చుకున్నాడు. పౌలు భక్తుడు కష్టపడేవాడు, పౌలు భక్తుడు బాగా ఆలోచించేవాడు, పౌలు బాగా నేర్చుకున్నాడు. అప్పట్లో ఆయన పేరు సౌలు అనుకోండి. తనకొక బుద్ధి ఉన్నది. ఏంటనంటే తాను ఏదైతే నమ్ముతాడో దాన్ని అదే ఆయన ఇతరులకి ప్రకటిస్తాడు, వాదించి ఒప్పిస్తాడు. వాళ్ళు ఒప్పుకోపోతే వాళ్ళ మీద ఏమైనా చేస్తాడు, దాడి కూడా చేస్తాడు. పౌలు భక్తుడు యేసు ప్రభుని చూశాడో లేదో తెలియదు. అంటే ఆయన బ్రతుకున్నప్పుడు, పునరుద్ధానుడైన యేసుని చూశాడు అనుకోండి, తాను బ్రతుకున్నప్పుడు. గెమాలియల్ అయితే యేసు ప్రభు వారిని చూసినట్లు మనకి దాఖలాలు ఉన్నాయి. యోహాను సువార్త 12వ అధ్యాయము ఇలాంటి సన్నివేశాలను బట్టి. సరే, యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి పౌలు భక్తుడు సీన్లోకి వచ్చాడు. యవ్వనస్తుడు, బహుశా 22-23 ఏళ్ళ కుర్రోడు. అలాంటి వాడు నుప్పులు కక్కడం మొదలుపెట్టాడు, క్రైస్తవుల్ని చిత్రహింసలు చేయడం మొదలుపెట్టాడు. అటు యూదులకు కానీ ఇటు రోమీలకు కానీ ఈయన నచ్చాడు. ఎందుకనంటే మాకు శత్రువు ఒక్కడే, క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడి మీద నువ్వు బాగా దండెత్తుతున్నావు కాబట్టి పూర్తి అధికారాన్ని ఆయనకిచ్చాడు. దమస్కు మార్గాన్న వెళ్తా ఉన్నప్పుడు అక్కడున్న దమస్కులో ఉన్న వాళ్ళని హింసించాలని మధ్యలో యేసుప్రభు వారు ఆయన కనబడ్డాడని చెప్పాడు. యేసుప్రభు వారు కనబడిన తర్వాత తన జీవితం మారిపోయింది. తాను దేవునితో ఏకాంతంలో గలపాలని అరేబియా వెళ్ళిపోయాడు. జుబైల్ అనేటువంటి ఒక పట్టణం ఉంటుంది సౌదీ అరేబియాలో. అతిపెద్ద ఇండస్ట్రియల్ సిటీ అంటారు. 345 మైళ్ళు చదురపు మైళ్ళు ఉన్నటువంటి ఈ పెద్ద పట్టణం, చాలా ఫ్యాక్టరీలు, పెట్రోలియం గనులు ఉన్నటువంటి పట్టణం జుబైల్. ఆ జుబైల్లో ఒక మూల ఇసుకలో కూరుకుపోయినటువంటి
ఒక పురాతనమైనటువంటి చర్చి ఉంటుంది. క్రీస్తు శకం 400 ఆ ప్రాంతంలో కూలగొట్టేశారు ఆ చర్చిని. అయితే చాలామంది ఏమని నమ్ముతూ ఉంటారంటే ఆ చర్చిలో లేకపోతే ఆ బిల్డింగ్లో ఆ చిన్న ప్రాంతంలో పౌలు భక్తుడు ఏకాంతంగా గడిపాడు ఆ ప్రాంతంలో అని చెప్తారు. 3 సంవత్సరాల్లో దేవుడు తనకి చాలా ప్రత్యక్షతలు ఇచ్చాడు, మిస్టరీస్ రివీల్ చేశాడు, ఎవరికీ తెలియనటువంటి విషయాలు చెప్పాడు. సరే, పౌలు భక్తుడు వెనక్కి వచ్చిన తర్వాత పరిచర్య చేద్దామనుకొని తన మనుషుల దగ్గరికి వెళ్ళాడు. భయపడిపోయారు. అరే, వీడు 3 ఏళ్ల క్రితం మనల్ని చంపినవాడురా, వద్దొద్దు అని అన్నారు. పౌల్ని ఎవరు కూడా అంగీకరించలేదు. పౌలుకి పాపం ఏం చేయాలో తెలియక వాళ్ళ సొంతూరు వెళ్ళిపోయాడు. టార్సస్ వెళ్ళిపోయి అక్కడ 10 ఏళ్ళు ఉండిపోయాడు. అక్కడ 10 ఏళ్ళు ఉన్నప్పుడు బహుశా చిన్నగా అక్కడ పరిచర్య చేస్తున్నాడేమో. అయితే 10 ఏళ్ల తర్వాత బర్నబా అనేటువంటి ఆయన పౌలుని ఎతికి తీసుకొని వచ్చాడు. నేను తీసుకెళ్తాను, నేను పరిచయం చేస్తానని అపోస్తలులకి పరిచయం చేశాడు. ఆ తర్వాత అంతియోకు వెళ్ళి 1 సంవత్సరం పాటు అంతియోకు సంఘంలో పౌలు బర్నబాలు పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత 47-48 సంవత్సరాల్లో, క్రీస్తు శకం 47-48 ఈ సంవత్సరాల్లో మొదటి దండయాత్ర చేశాడు. క్రీస్తు శకం 50లో ఆయన మొట్టమొదటిసారిగా యెరూషలేంకి సంఘ కమిటీ మీటింగ్కి వెళ్ళాడు. 51 నుంచి 53 మధ్యలో రెండో దండయాత్ర చేశాడు. అప్పుడు ఎక్కువగా కొరింథీ పట్టణంలో ఉన్నాడు. 53 నుంచి 56 దాకా మూడో దండయాత్ర చేశాడు. ఎక్కువ రోజులు ఎఫెసస్ పట్టణంలో ఉన్నాడు. ఆ తర్వాత యెరూషలేం వెళ్ళినప్పుడు 2 సంవత్సరాలు ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ తర్వాత రోమ్ పట్టణానికి వెళ్ళాడు. ఆ తర్వాత 2 సంవత్సరాలు రోమ్ పట్టణంలో జైల్లో ఉన్నాడు. అక్కడితో మనకి బైబిల్లో చరిత్ర అయిపోయింది. బైబిల్ చరిత్ర అయిపోయిన తర్వాత ఇంకొకటి చెప్తారు, పౌలు భక్తుడు ఇంకొక దండయాత్ర వేశాడని. దాంట్లో స్పెయిన్కి వెళ్ళాడు, క్రీట్కి వెళ్ళాడు, ఎఫెసస్కి వెళ్ళాడు, కొలస్సీకి వెళ్ళాడు. ఆ తర్వాత పౌల్ని పట్టుకున్నారని, 66లో ఆయన్ని జైల్లో పెట్టారని, క్రీస్తు శకం 67 జూన్ 29న ఆయన్ని తలకాయ నరికేయటం వల్ల చంపేశారు అని చెప్తూ ఉంటారు. పౌలు భక్తుడు మొత్తంగా జీవించింది 62 సంవత్సరాలు. ఇందుట్లో ఆయన పరిచర్య వచ్చింది 46లో. 21 సంవత్సరాలు మాత్రమే పరిచర్య చేశాడు. జాగ్రత్తగా వినండి, నేను ఇంత సుదీర్ఘమైనటువంటి విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న పాఠం మీకు చెప్పడానికి. అందుకనే 21 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. అందుట్లో 7 సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రజల మధ్యన ఉన్నది 14 సంవత్సరాలే. 14 సంవత్సరాల్లో 32,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఆయన. 32,000 కిలోమీటర్లు. అప్పట్లో ఎక్కువ కాలం నడుస్తూనే ఉండేవాళ్ళు. 32,000 కిలోమీటర్లు అంటే ఎంత దూరం అని మీరు అనుకుంటున్నారేమో. కన్యాకుమారి నుంచి కాశ్మీర్కి 5 సార్లు వెళ్ళి వస్తే ఎంత దూరమో అంత దూరం. ఆయన అంత దూరం 14 సంవత్సరాల్లో నడిచి లేకపోతే పడవ మీద ప్రయాణం చేశాడు ఆయన. అంతేకాకుండా ప్రస్తుత ప్రపంచ పటంలో 28 దేశాల్లో ఆయన పరిచర్య చేసి సంఘాన్ని స్థాపించాడు. ఇది పౌలు భక్తుడు చేసినటువంటి పని. అయితే నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటనంటే 21 సంవత్సరాల్లో 28 దేశాలకు వెళ్ళి 32,000 కిలోమీటర్లు నడిచి అద్భుతమైనటువంటి పరిచర్య పౌలు భక్తుడు ఎందుకు చేయగలిగాడు, ఎలా చేయగలిగాడు? మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి మీలో కొంతమంది 50 ఏళ్ళు 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది నేను 20 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నా, 10 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను కూడా అంతే. నేను ఎప్పుడో 86లో బాప్తీసం తీసుకున్నాను. ఇప్పటికీ చాలా సంవత్సరాలు అయిపోయింది. మనం చేసినటువంటి పరిచర్య ఎంత పౌలుతో పోల్చుకుంటే, పౌలుకి మనకులాగా విమానాలు లేవు, కార్లు లేవు, రైలు బండ్లు లేవు, వేగంగా ప్రయాణం చేసేటువంటి సాధనాలు లేవు, టెలివిజన్ లేదు, సోషల్ మీడియా లేదు. కానీ ఆయన ఎక్కువ మందికి సువార్తను అందించగలిగాడు. ఎందుకు చేయగలిగాడు? వాట్ వాజ్ ద రీజన్ అని ఆలోచిస్తే నాకు ఒకటి కనబడింది. ఏంటి అని అంటే ఆయన పరిశుద్ధుడు. అంటే నా దృష్టిలో ఆయన పర్ఫెక్ట్ అని కాదు. పౌలు భక్తుడు చెప్పాడు, నేను ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నాను అది చేస్తున్నాను. పాపంతో పెనుగులాడినటువంటి వ్యక్తే, కానీ తనకు తెలిసినంత మట్టుకు ఆయన యథార్థముగా ఉన్నాడు. ఏది లోన ఉన్నదో అదే పెదాల మీదకి వచ్చేది, ఏది లోన ఉన్నదో అదే ముఖ కవళికల్లో కనబడేది. ఆనెస్టీ అనేది ఉండేది ఆయనకి, ఇంటెగ్రిటీ అనేది ఉన్నది. అందుకనే దేవుడు అతన్ని అద్భుతంగా వాడుకున్నాడు. అయితే ఈ సమయంలో
ఒక చిన్న సంఘటన చూద్దాం. అపోస్తలుడైన పౌలు రెండవ దండయాత్రలో జరిగినటువంటి విషయం ఇది. పౌలు భక్తుడు టర్కీ దేశంలో తిరుగుతూ ఉన్నప్పుడు లిస్ట్రా, డర్బే ఇలాంటి ప్రాంతాల్లో తిమోతి అనే కుర్రోడు తనతో కలిశాడు. వాళ్ళందరూ కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఫిలిప్ అనే ఊరు వచ్చారు. ఫిలిప్ అనేది ఐరోపా ఖండంలో మొదటి సంఘం స్థాపించబడినటువంటి ఊరు. అక్కడ పౌలు భక్తుడు పరిచయం చేసినప్పుడు కొంతమంది ప్రభువుని అంగీకరించారు. పౌలు భక్తుడు లూకాని అక్కడ వదిలిపెట్టేశాడు. లూకాను ఇక్కడుండు, ఈ పరిచయం కొంచెం స్థిరపరిచిరా అని. తర్వాత పౌలు, సిల్వానా, తిమోతి తెస్సలోనిక అనే పట్టణానికి వెళ్ళారు. ఒక 3 నెలలు అక్కడ ఉన్నారు వాళ్ళు. ఈ 3 నెలల పరిచర్యలో చాలా కోపం వచ్చేసింది లోకల్ ప్రజలకి. పౌలుని చంపేద్దాం అని అనుకున్నారు. అందుకనే పౌలు పారిపోయాడు. బరియా అనే ఊరు వెళ్ళాడు. బరియాలో బాగా వాక్యాన్ని స్వీకరించారు. కొంతకాలం బరియాలో ఉన్నాడు. అయితే జాగ్రత్త వినండి, అప్పట్లో ఉత్తరాలు ఉండే కావు, టెలిఫోన్లు ఉండే కావు. కాబట్టి పౌలు చేసింది ఏంటంటే తిమోతిని, సిల్వానని బరియాలో వదిలిపెట్టేసి నేను ఏథెన్స్ వెళ్తాను, ఆ తర్వాత మీరు వచ్చేయండి, మనం ఏథెన్స్లో కలుసుకొని అక్కడ నుంచి అందరం కలిసి కొరింథు వెళ్దాం అని పౌలు చెప్పాడు. చెప్పి బరియా నుంచి ఏథెన్స్కి బహుశా 2 రోజుల ప్రయాణం. ఆయన 2 రోజులు నడుచుకుంటూ ఏథెన్స్కి వెళ్ళాడు. ఏథెన్స్ వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు, ఏథెన్స్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు, దాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే అపోస్తల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. కేవలం ఒక 4 వచనాలే మనం ధ్యానం చేస్తాం. కానీ ఈ 4 వచనాల్లో 4 పాఠాలు మనం నేర్చుకుంటాం పౌలు జీవితం నుంచి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం. ఓకే, అందరూ కూడా తీసి చూస్తే బాగుంటుంది. చాలా చిన్న విషయం ఇది, కానీ దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం చాలా ఉన్నది. సరే, నేను చదువుతున్నాను 16వ వచనం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, వారి కొరకు అంటే ఎవరంటే తిమోతి, సిల్వానా, వీళ్ళిద్దరి కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. అంటే నేను ముందుగానే చెప్పాను కదా, ఉత్తరాలు ఉండేవి కావు అప్పట్లో. ఒకవేళ ఉత్తరాలు ఉంటే కనుక పత్రికల్లాగా సంఘానికి పంపించేవాళ్ళు. చాలా టైం పట్టేది అది వెళ్ళటానికి. ఇక టెలిఫోన్స్ అలాంటివి ఏమీ లేవు. ఒక మాట చెప్పుకుంటే ఆ మాట మీద నిలబడేవాళ్ళు. కాబట్టి ఏమని చెప్పుకొని ఉంటా అంటే, బాబు నేను ఏథెన్స్ పట్టణంకి వెళ్తాను, అక్కడ ఒక సత్రంలో నేను ఉంటాను, మీరు నన్ను వచ్చి కలుసుకోండి, అప్పుడు మనం కొరింథు వెళ్దాం అనేది వాళ్ళు చెప్పుకున్నటువంటి మాట. కొన్ని మాటలు మీకు చెప్పాలి, జాగ్రత్త వినండి. పౌలుకి ఏథెన్స్లో తెలిసిన వాళ్ళే ఎవరు లేరు. నెంబర్ 1, పౌలు ఏథెన్స్లో ఒక్కడే ఉన్నాడు. నెంబర్ 2, పౌలు ఏథెన్స్లో పని ఏమీ లేదు ఆయనకి. నెంబర్ 3, పౌలు ఏథెన్స్లో తన మిత్రుల కోసం కనిపెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి మాట ఇది, కనిపెట్టుకొని ఉండటం అంటే వేచి ఉన్నాడు. హీఈస్ వెయిటింగ్, వాళ్ళు ఎప్పుడొస్తారా అని వేచి ఉన్నాడు. ఇది తనకున్నటువంటి పరిస్థితి. అంటే కనిపెట్టుకొని ఉన్నాడంటే హీ వాజ్ ఓన్లీ వాచింగ్, ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది పరిస్థితి అన్నమాట. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందో మనం చూద్దాం. ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయాను. అయితే తన మిత్రుల కోసం ఎదురు చూసేటువంటి టైంలో విగ్రహాలు కనబడ్డాయి. మీరు బస్ స్టాండ్కి వెళ్ళారనుకోండి, బస్ స్టాండ్లో మీరు అమలాపురం వెళ్ళే బస్ కోసం వేచి ఉన్నారనుకోండి, మీకు బోల్డ్ బస్సులు రావచ్చు. రావులపాలెం బస్సు రావచ్చు, భీమవరం బస్సు రావచ్చు, ఏలూరు బస్సు రావచ్చు. కానీ అవేవి కూడా మీకు స్పందన కలిగించవు, అవేమి మీరు రియాక్ట్ అవ్వరు. ఎందుకనంటే మీరు ఎదురు చూస్తుంది, కనిపెట్టుకొని ఉన్నది అమలాపురం బస్సు కోసం. కాబట్టి అమలాపురం బస్సు వస్తేనే మీలో స్పందన కలుగుద్ది. మిగిలిన పెద్ద కనబడవు. ఒకవేళ చూసినా పెద్ద పట్టించుకోరు. యూ డోంట్ రియాక్ట్, యూ డోంట్ ఈవెన్ రెస్పాండ్, దానికి స్పందించరు. అది విషయం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ మీరు బంగారం కొనడానికి వెళ్ళారనుకోండి మార్కెట్కి, బంగారపు కొట్లు చిన్నవే ఉంటాయి, కానీ బంగారపు కొట్టు కంటే పెద్ద బట్టల కొట్లు ఉన్నా కూడా అవి మిమ్మల్ని ఆకర్షించవు. ఎందుకనంటే మీరు ఎదురు చూస్తుంది, లేకపోతే మీరు వెతుకుతున్నది బంగారపు కొట్టు కోసం. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు తన మిత్రుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో మిగిలినవన్నీ కూడా బ్లర్ అయిపోతాయి, మిగిలినవన్నీ కూడా ఆయనకి కనబడకుండా ఉంటాయి. కానీ విచిత్రం ఏంటి అని అంటే, పౌలు భక్తుడు అలాంటి పరిస్థితుల్లో కూడా
ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున ఏథెన్స్ గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏథెన్స్ పట్టణం చాలా పురాతనమైంది. పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణాన్ని దర్శించడానికి 300 సంవత్సరాల ముందు అలెగ్జాండర్ అనేటువంటి ఒక యవ్వనస్తుడు ప్రపంచాన్నంతటిని ఏలటానికి ఏథెన్స్ పట్టణాన్ని రాజధానిగా చేసుకున్నాడు. ఐరోపా ఖండంలో స్పెయిన్ దగ్గర నుంచి ఇండియాలో రాజస్థాన్ వరకు మొత్తం ప్రపంచం అంతటిని కూడా గెలుచుకున్నాడు 33 ఏళ్లకే. ఆయన రాజధాని ఏథెన్స్. కాబట్టి ప్రపంచ రాజకీయాలకు కేంద్రంగా ఉండేది ఏథెన్స్ పట్టణం. ఆటల పోటీల్లో నెంబర్ 1 స్థానంలో ఉండేటువంటి ఆటల పోటీలు ఒలింపిక్స్. అయితే ఒలింపిక్స్ మొట్టమొదటిసారిగా ఆడింది ఏథెన్స్ పట్టణంలో. కాబట్టి రాజకీయానికి కేంద్రం ఏథెన్స్, ఆటల పోటీలకి కేంద్రం ఏథెన్స్. సోక్రటిస్ లాంటి మహాతత్వవేత్తలు, ఫిలాసఫర్స్ ఏథెన్స్లో పుట్టినటువంటి వాళ్ళు. తత్వజ్ఞానానికి కేంద్రం ఏథెన్స్ పట్టణం అని చెప్పాలి. ఏథెన్స్ పట్టణంలో చాలామంది స్కల్ప్చర్స్ ఉండేటువంటి వాళ్ళు, శిల్పకారులు ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఏథెన్స్ పట్టణం అన్ని కోణాల్లో చాలా గొప్పది. పౌలు దర్శించినటువంటి ఆ సంవత్సరానికి 20 సంవత్సరాల తర్వాత పాజ్నియస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు నడుచుకుంటూ వెళ్ళాడు. ఆయన ఏథెన్స్ పట్టణం గురించి ఈ విధంగా అన్నాడు. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తే ఏథెన్స్ పట్టణంలో మనుషులు అప్పుడప్పుడు కనబడతారు. మరి ఎక్కువ ఏం కనబడతాయి? మనుషుల కంటే ఎక్కువగా కనబడేది కుక్కలు అని అన్నాడు. అంటే ఏథెన్స్ పట్టణంలో మనుషుల కంటే కుక్కలు ఎక్కువ ఉండేవి. కుక్కల కంటే ఎక్కువగా కనబడేది మరొకటి ఉన్నది అన్నాడు. ఏంటది అని అంటే గనక దేవాలయాలు, గుళ్ళు, గోపురాలు ఎక్కువ కనబడే అంట. ఆ లెక్కల్లో వేసుకుంటే కనుక పౌలు భక్తుడు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు జనాభా 8 నుంచి 10,000 అంతే. 8 నుంచి 10,000 ఉన్నటువంటి ఆ పట్టణంలో 32,000 దేవాలయాలు ఉండే అంట. 32,000 అంటే ప్రతి మనిషికి 4 గుళ్ళు ఉండేవి. ప్రతి మనిషి గుళ్ళు అంటే ఈ గుళ్ళు కావు, దేవాలయాలు ఉండేవి. అది తనకున్నటువంటి లెక్క. అయితే ఆ దేవాలయాలు అన్నీ ఉంటే ఒక దేవాలయంలో 4 చేతులున్న దేవుడు, ఇంకో దేవాలయంలో 4 కాళ్ళున్న దేవుడు, ఇంకో దేవాలయంలో తాకున్న దేవుడు, ఇంకో దేవాలయంలో గుర్రం ముఖం ఉన్న దేవుడు, ఇంకో దేవాలయంలో ఏనుగు ముఖం ఉన్న దేవుడు, ఇంకో దేవాలయంలో గబ్బిలంలాగా రెక్కలు ఉన్నటువంటి దేవుడు. ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు అక్కడ ఉండే. అయితే చాలామంది ఏథెన్స్ పట్టణానికి ఎందుకు వచ్చేవాళ్ళో తెలుసా? ఆ విగ్రహాల యొక్క సౌందర్యాన్ని చూడటానికి వచ్చేవాళ్ళు, ఆ విగ్రహాన్ని చెక్కినటువంటి విధానాన్ని చూడటానికి వచ్చేటువంటి వాళ్ళు. అయితే పౌలు వాటిని చూసినప్పుడు ఎలా చూశాడు? ఇక్కడ మీకు పాయింట్ నెంబర్ 1 చెప్పాలి. మన అందరి ఇళ్ళకి కిటికీలు ఉంటాయి. జాగ్రత్త వినండి. మనందరి ఇళ్ళకి కిటికీలు ఉంటాయి. కిటికీలోంచి ఏం చూడాలి, ఎటువైపు చూడాలి నిర్ణయించేది కిటికీ కాదు, నిర్ణయించేది నువ్వు నేను. మళ్ళీ చెప్తున్నా, మనందరి ఇళ్ళకి కిటికీలు ఉంటాయి. కిటికీలోంచి ఏం చూడాలి, కిటికీలోంచి ఎటువైపు చూడాలి నిర్ణయించేది కిటికీ కాదు, నిర్ణయించేది మనం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? కిటికీలోంచి పైకి చూడాలా, కిందకు చూడాలా, పక్కకు చూడాలా, కిటికీ మూసేయాలా, నిర్ణయం నీది. అదేవిధంగా ఇది మన ఇల్లు అనుకుంటే, మన శరీరం ఇల్లు అనుకుంటే మనకి 2 కిటికీలు ఉన్నాయి. ఆ 2 కిటికీలనే కళ్ళు అని అంటూ ఉంటాం. అది తెలిసిందే కదా? ఈ కళ్ళు ఎందుకంటే కిటికీలు లాంటి. కళ్ళు ఏం చూడాలో నిర్ణయించేది కళ్ళు కాదు. కళ్ళు ఏం చూడాలో నిర్ణయించేది కళ్ళు కాదు. కళ్ళు ఏం చూడాలో నిర్ణయించేది నేను. నాకు ఇష్టం లేకపోతే నేను చూడను, నాకు ఇష్టం లేకపోతే నేను చూడను. పక్క జరగండి సార్, నాకు ఇష్టం లేదు, అక్కడ కూర్చోండి. అయ్యగారు నన్ను స్టేజ్ మీద పిలిచి ఇక్కడ కూర్చోబెట్టారు అనుకుందాం. ఈయనంటే నాకు అస్సలు గెట్టదు. ఈయనకి నాకు 2-3 సార్లు కొట్లాటైంది. స్టేజ్ ఎక్కి నన్ను కూర్చోబెడితే నేను ఎలా కూర్చుంటా? ఈయన నాకెవరో తెలియదు కాబట్టి ఈయనతోనే సొల్లేస్తూ ఉంటాను నేను. ఎందుకని? ఈయనంటే నాకు గెట్టదు కాబట్టి. ఆయన ఎందుకు చూడట్లేదు? నా కన్ను ఏమన్నా డిసైడ్ చేయింది ఆయన చూడొద్దని? నేను డిసైడ్ చేశాను. ఏం చూడాలో డిసైడ్ చేసేది నువ్వు. మీలో చాలామంది పిచ్చి పిచ్చి వాగులు వాగుతూ ఉంటారు. సార్ పొరపాటున కనబడింది సార్, పొరపాటున చూసేశాను సార్, నాకు తెలియకుండా జరిగిపోయింది సార్. ఈ పనికిమాలిన మాటలు
కుదరవు. ఎందుకో తెలుసా? నీకంటూ ఒక బుర్ర ఉంది, నీకంటూ ఒక మనస్సు ఉంది, నీకంటూ ఒక చిత్తం ఉన్నది, నీకంటూ ఒక నిర్ణయం ఉంది. చూడకూడదంటే కళ్ళు మూసుకోవచ్చు, చూడకూడదంటే కళ్ళు పక్కకు తిప్పుకోవచ్చు. ఏం చూడాలో నిర్ణయించేది నువ్వే. అయితే ఇప్పుడు నేను పవిత్రత గురించి మాట్లాడుతూ ఉన్నాను. నువ్వు ఎవరూ లేనప్పుడు ఏం చూస్తావు? నీ మొబైల్లో ఏం చూస్తావు? ఇది నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. నీ ల్యాప్టాప్లో ఏం చూస్తావు? ఎవరూ లేనప్పుడు కాలేజీలో ఏం చూస్తావు? నువ్వు చూసేటప్పుడు నీ కనుదృష్టి ఎక్కడ పడుతుంది? చాలా గట్టిగా అడుగుతున్నాను. వాట్ డు యు సీ అండ్ హౌ డు యు సీ? బట్టలిప్పేసిన అమ్మాయిని ఒక డాక్టర్ చూసే విధానం వేరు, అదే అమ్మాయి బట్టలు వేసుకున్నప్పుడు కూడా ఊహల్లో బట్టలిప్పు చూసేటువంటి చూపులు వేరు. దీస్ ఆర్ కంప్లీట్లీ రిలవెంట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఇవి జరుగుతూ ఉంటాయి. ఎందుకో తెలుసా? సమస్య కళ్ళతో కాదు, సమస్య హృదయంతో. హోలీనెస్ ఈజ్ ఫ్రమ్ ద హార్ట్. గుండె లోతుల్లోంచి ఉండాలి పరిశుద్ధత. హృదయం పరిశుద్ధమైందైతే, ఆలోచన పరిశుద్ధమైతే చూపులు పరిశుద్ధంగా ఉంటాయి. చూసే విధానం బట్టే చాలామంది చెప్పగలుగుతారు, వీడి చూపులు తేడా, దీని చూపులు తేడా. ఎలా చెప్పగలిగారు? బికాస్ దే ఆర్ ఏబుల్ టు సీ ఇన్ యువర్ ఐస్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. నీ కళ్ళల్లో నువ్వు దేనికోసం వెతుకులాడుతున్నావో వాళ్ళు గమనించారు. కాబట్టి పౌలు ఎవ్వరూ లేనటువంటి చోట, ఎవరు లేరంటే తన వారంటూ ఎవరు లేరు, ఏం కావాలంటే అది చేయొచ్చు, ఏం చూడాలంటే అది చూడొచ్చు, ఏం తినాలంటే అది తినొచ్చు, ఏమి తాగాలంటే తెగొచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవాలయంలో విగ్రహాన్ని చూశాడు, కానీ చూసినటువంటి చూపు వేరే. హీ సైట్ డిఫరెంట్లీ, హీ సైట్ డిఫరెంట్లీ. తాను వేరుగా చూడగలిగాడు. హిజ్ ఐస్ వర్ వెరీ ప్రెషియస్, హిజ్ ఐస్ వర్ వెరీ హోలీ. యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తా ఉన్నప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చాలామంది మనుషుల మీద పడతా ఉంటే శిష్యులు ఎలా చూశారో తెలుసా? వాళ్ళని ఎవడ్రాడు, పక్క జరుగు అని తోసి పడేశారు. కానీ అదే మనుషుల్ని యేసు ప్రభు ఎలా చూశారు తెలుసా? అయ్యో, కాపరు లేని గొర్రెల్లాగా ఉన్నారే అని చూశాడు. హౌ యు సీ ఈజ్ డిపెండెంట్ ఆన్ వాట్ యు ఆర్. నువ్వు ఏ విధంగా చూస్తున్నావు అనేది నువ్వు ఎవరివి అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇఫ్ యు బిలాంగ్ టు గాడ్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ఇండ్వెల్లింగ్ యూ, నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుడు నీలో వసిస్తున్నట్లయితే, పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే గనక నువ్వు చూసే విధానం వేరుగా ఉంటుంది. పాల్ హ్యాడ్ ఎ డిఫరెంట్ సీయింగ్. పౌలు వేరుగా చూడగలిగాడు. చూసింది విగ్రహాలే. ప్రపంచమంతా కూడా విగ్రహాల్లో అందాన్ని చూశారు, కానీ పౌలు భక్తుడు విగ్రహాల్లో అంధకారాన్ని చూశాడు. క్యాన్ యూ సీ ద డిఫరెన్స్? ద హోల్ వరల్డ్ సా ద బ్యూటీ ఇన్ ద ఐడల్స్, బట్ పాల్ వాజ్ ఏబుల్ టు సీ ద బీస్ట్లీ నేచర్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఐడల్స్. ప్రజలలో ఉన్నటువంటి ఆ అనాగరికత, ఆ యొక్క మూర్ఖత్వం ఆయనకి కనబడింది. వాట్ యు సీ? రోజు మనుషులను చూస్తున్నాం. హౌ డు యు సీ? సార్, ఇది పౌలుకి కదా, మరి మాకెందుకు చెప్తున్నారు అని అంటారేమో. పౌలుకి మనకి పెద్ద తేడా లేదనిపిస్తుంది. ఎందుకని అంటారేమో, పౌలు వెళ్ళినటువంటి ఏథెన్స్ పట్టణంలో 8,000 మందికి 32,000 గుళ్ళు ఉంటే, భారతదేశంలో ఈరోజు జనాభా 139 కోట్లు. 139 కోట్లు. 139 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో అఫీషియల్గా అంటే మతపరంగా పేర్లు చెప్పమంటే చెప్పగలిగే దేవుళ్ళ పేర్లు 33 కోట్లు. 33 కోట్లు. 33 కోట్ల మందిని ఎలక్షన్లో నుంచోబెడితే ఏ ఒక్క దేవుడికి కూడా 4 ఓట్లు రావు భారతదేశంలో. అది భారతదేశం. అఫీషియల్ అన్నారేంటి సార్ అంటే, అనఫీషియల్ దేవుళ్ళు చాలామంది ఉంటారు. అనఫీషియల్ దేవుళ్ళు ఎవరంటే, పతియే దైవం, మొగుడే దేవుడు. ప్రతి భార్య మొగుడిని చూసి అనాల్సింది, నా పతియే నా దైవం. వాళ్ళందరినీ దేవుడిగా లెక్కేసుకుంటే గురువే దైవం. ప్రతి విద్యార్థి గురువును చూసి ఆయన నా దైవం అని అనుకోవాలి. ఆ విధంగా గురువుని దైవం అనుకుంటే, తర్వాత దాన్ని ఏమంటారు, భర్తని దైవం అనుకుంటే ఎంతమంది దేవుళ్ళు ఉంటారో ఆలోచించండి. భారతదేశంలో జనాల కంటే దేవుళ్ళే ఎక్కువ. అయితే మనం ఎందుకు స్పందించలేకపోతున్నాం? వై వీఆర్ నాట్ ఏబుల్ టు రియాక్ట్? వై వీఆర్ నాట్ ఏబుల్ టు సీ?
పౌలు చూసినట్లు మనం ఎందుకు చూడలేకపోతున్నాం? ఇది నా ప్రశ్న. డిసెంబర్ 13వ తారీఖున నాయుడుపేట నెల్లూరు జిల్లాలో చెన్నై నుంచి పైకి వస్తున్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ఊరు తడ తర్వాత వచ్చేది నాయుడుపేట, సుళ్ళూరుపేట, నాయుడుపేట. అయితే నాయుడుపేటలో డిసెంబర్ 13వ తారీఖున వాక్యం బోధించడానికి వెళ్ళాను. అక్కడ ఒక లూథరన్ చర్చ్ ఉన్నది, చాలా పురాతనమైనటువంటి లూథరన్ చర్చ్, 100 సంవత్సరాలు దాటినటువంటి లూథరన్ చర్చ్, చిన్న చర్చ్ అది. అయితే నేను నాయుడుపేటకి అంతకు ముందు సార్లు వెళ్ళాను, కానీ ఆ చర్చ్కి వెళ్ళలేదు. లోనకి సూళ్ళూరుపేట కూడా వెళ్ళాను చాలాసార్లు వాక్యం బోధించడానికి. ఆ ప్రాంతం అంతా పరిచర్య చేసినటువంటి మిషనరీ గురించి నాకు తెలుసు. ఆయన పేరు అగస్టస్ మిలినస్ అనేటువంటి మిషనరీ. జర్మనీ దేశం నుంచి వచ్చి ఆయన పరిచర్య ఆరంభించాడు. సరే, ఆ చర్చ్లోకి లోనకి వెళ్ళాను. ఇది పోడియం అంటే ప్రసంగం చేసే టేబుల్ లాగా అనుకోండి. ఎదురుగా ప్రసంగం చేసేటువంటి దీనికి పోడియంకి ఎదురుగా ఇక్కడ సమాధి ఉన్నది. అటు ఇటు మనుషులు కూర్చుంటారు, మధ్యలో ఉన్నది సమాధి. నేను అక్కడికి వెళ్ళి చూసా ఆ సమాధి. ఇక్కడుందేంటి అని అనుకుంటే అర్థమైంది, అది అగస్టస్ మిలినస్ గారి సమాధి. అంటే వీళ్ళు ఎంత ఇష్టపడ్డారంటే ఆయన సమాధిని మధ్యలో పెట్టుకున్నారు. ఓకే, దాంట్లో పెద్ద సమస్య ఏం కాదు, విచిత్రం ఏం కాదు, ఇట్స్ ఓకే, అయిపోయింది. అయితే ఇక్కడ నాకు చాలా టెన్స్ అనిపించింది. ఏంటంటే అది అయిపోయిన తర్వాత ఇది స్టేజ్ వెనకాల తలుపు ఉన్నది. ఆ తలుపులోంచి లోనకి వెళ్తే కనుక పాస్టర్ గారు కూర్చునేటువంటి ఒక రూమ్ ఉన్నది. ఆ రూమ్లో ఒక టేబుల్ ఉన్నది, పెద్ద టేబుల్, బర్మా టీక్ వుడ్తో తయారు చేసినటువంటి పురాతనమైన టేబుల్. ఆ టేబుల్ యువతల పెద్ద కుర్చీ ఉన్నది, బహుశా అది పాస్టర్ గారు కూర్చున్నది. అవతల 2 కుర్చీలు పెట్టారు, ఎందుకంటే ఎవరినో వస్తే కూర్చోవచ్చని. నేను ఆ 2 కుర్చీల్లో ఒక కుర్చీలో కూర్చొని అటు ఇటు చూశాను ఆఫీస్ రూమ్లో. ఎందుకంటే అటు ఇటు కొంచెం విచిత్రంగా ఏదో కనబడాలని అనిపించింది. జాగ్రత్తగా చూస్తే అర్థం ఏంటంటే నేను కూర్చున్న కుర్చీకి ఒక పక్కన ఇంకొక పక్కన 2 చిన్న సమాధులు ఉన్నాయి. 2 చిన్న సమాధులు ఉన్నాయి. మీరు సరిగ్గా విన్నారో లేదో, చిన్న సమాధులు, చచ్చిపోతే పాతి పెడతారే ఆ సమాధులు ఆఫీస్ రూమ్లో ఉన్నాయి. మధ్యలో కుర్చీలో నేను కూర్చున్నాను. ఎదురుగా పాస్టర్ గారు ఉన్నారు. నాకేం భయం అనిపించలా, అక్కడ ఏదో దెయ్యం ఉంటుందని కాదు నా ఉద్దేశం. పాస్టర్ గారిని అడిగాను, పాస్టర్ గారు ఇవి ఏంటి అని. నాకు తెలిసేవి సమాధులని, కానీ ఆయన దగ్గర నుంచి తెలుసుకుందాను. సార్ ఇవి పిల్లల సమాధులండి అన్నాడు ఆయన. సార్ ఇక్కడున్న ఏంటి అని అంటే, మిషనరీ గారి పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు చచ్చిపోతే వాళ్ళ పిల్లల్ని ఇక్కడే పాతి పెట్టి ఇక్కడే ఉండి ఆయన పరిచర్య చేశాడు సార్, ఇంటికి వెళ్ళిపోలేదు ఆయన. అర్థమవుతుందండి మీకు? మనకి ఫ్యాన్ లేకపోతే చర్చిలో కూర్చోం, మనకు కావలసిన చోట సీటు దొరకకపోతే చర్చిలో కూర్చోం, ఆటోకి డబ్బులు ఇవ్వకపోతే చర్చిలో కూర్చోం, ఫుడ్లో ముక్క పడకపోతే మళ్ళీ చర్చికి రాం. ఎంత దరిద్రులు మనం! వాళ్ళ పరిచర్యతో వాళ్ళ యొక్క కమిట్మెంట్తో పోల్చుకుంటే మన బతికేంటండి? ఒక్కసారి ఆలోచించండి. కొడుకులు కూతుర్లు చచ్చిపోతే వాళ్ళని అక్కడే పాతి పెట్టి అక్కడే ఉండే పరిచర్య చేశారు, కానీ ఇంటికి వెళ్ళిపోలేదు. అగస్టస్ మిలినస్ అనేటువంటి ఆయన చేసినటువంటి పరిచర్య ఫలం ఏంటి తెలుసా? తడ, నాయుడుపేట, సూళ్ళూరుపేట, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణుగుంట, తిరుపతి, చిత్తూరు, పుత్తూరు 10 ఊళ్ళల్లో ఒకే ఒక్క మనిషి 10 సంఘాలు కట్టాడు ఆయన. 10 చర్చెస్ 10 చోట్ల కట్టాడు ఆయన. ఆయన ఎందుకు కట్టగలిగాడు తెలుసా? నా పిల్లలు చచ్చిపోయారు, సర్లే దేవుని దగ్గరికి వెళ్ళారు, ఇక్కడుంటే నేను చచ్చిపోతానేమో, పోతే పోతానులే, ఇక్కడుండి చేయగలిగేదండి. బతుకున్నంత కాలం భారతదేశం అంధకారంలో ఉన్నది వెలుగునివ్వాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలియదు, నేర్పించాలి. ఆ తపన, ఆ తృష్ణ ఆయనలో వచ్చింది. సర్వేపల్లి రాధాకృష్ణ ఏ స్కూల్లో అయితే చదివాడో ఆ స్కూల్ని కట్టింది అగస్టస్ మిలినస్. సర్వేపల్లి రాధాకృష్ణ ఏ కాలేజీలో అయితే చదివాడో దాన్ని కట్టింది అగస్టస్ మిలినస్. ఆయన చేసినటువంటి ఆ విద్యాభ్యాసము భారతదేశానికి రాష్ట్రపతిని ఇవ్వగలిగింది. ఆయన చూసిన చూపు వేరు. ఆయన ఐశ్వర్యాన్ని చూడలేదు, ఆరోగ్యాన్ని చూడలేదు, అంతస్తును చూడలేదు. జీవితంలో నేను అది ఇది సంపాదించుకోవాలి అని అనుకోలేదు. నా పిల్లలు చచ్చిపోయినా, నాకు సుఖము లేకపోయినా, నాకు ఇబ్బందులు ఉన్నా, నా కష్టాలు ఉన్నా, ఐ విల్ బి హియర్.
నేను ఇక్కడే ఉంటాను. ఆ మిలినస్ అగస్టస్ అనేటువంటి ఆయన ఎక్కడెక్కడ పరిచయం చేశాడు అనే విషయాన్ని చదువుతున్నాడు. మొట్టమొదటిగా ఆయన ఎక్కడ పరిచయం చేశాడంటే సూళ్ళూరుపేట. ఎక్కడ అతిపెద్ద సంఘాన్ని కట్టడానికి పూనుకున్నాడంటే తిరుపతి వెళ్ళాను నేను. తిరుపతి ఈస్ట్ కొంచెం మూలకి ఉంటుంది. ఆ తిరుపతి ఈస్ట్లో కూడా ఒక చర్చి కట్టారు, పురాతనమైంది, 125 సంవత్సరాలు. చర్చి వెనకాల జాగ్రత్త వినండి, 16 సమాధులు ఉన్నాయి. చర్చి వెనకాల 16 సమాధులు ఉన్నాయి. ఏ ఒక్క సమాధి మీద కూడా పేరు లేదు. నేను ఆ సెక్స్టన్ని అడిగాను, బాబు ఈ సమాధులు ఎవరి పేర్లు లేవనంటే ఆయన ఒక రాయి చూపించాడు. ఒక రాయి, ఇంత పొడుగు రాయి అలా నుంచో పెట్టుంది, మైల్ రాయిలాగా. దాని మీద పేర్లు ఉన్నాయి. సార్ ఈ సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు అక్కడ ఉన్నాయి అని అన్నాడు. నేను అడిగాను, అదేంటయ్యా సమాధులు ఇక్కడ పెట్టి పేర్లు అక్కడ రాశారు ఏంటనంటే, సార్ వీళ్ళంతా 2 వారాల్లో చచ్చిపోయారు సార్. మొత్తం 16 మంది 2 వారాల్లో చచ్చిపోయారు. అవును సార్, 24 మంది మిషనరీలు వచ్చారు భారతదేశానికి. వాళ్ళు వచ్చిన 2 నెలలకి మలేరియా వచ్చి 16 మంది చచ్చిపోయారు. నా ప్రశ్న చచ్చిపోయిన వాళ్ళ గురించి కాదు, నా ప్రశ్న నెక్స్ట్ ఏంటి తెలుసా, మిగిలిన 8 మంది ఏం చేశారన్న, వాళ్ళు ఇక్కడే ఉండి పరిచయం చేశారు సార్. వాళ్ళతో పాటు వచ్చినటువంటి 16 మంది చచ్చిపోతే వీళ్ళు పారిపోలేదు, వీళ్ళు అక్కడే ఉన్నారు. వీళ్ళు అక్కడే ఉన్నారు. ఎందుకో తెలుసా, ఎందుకనంటే వాళ్ళ చూపు వేరు, దేర్ సీయింగ్ వాజ్ డిఫరెంట్.